అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 10వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల దాగి ఉన్నటువంటి అవకాశాలు ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక నిర్ణయం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మీ యొక్క మనసులో కొత్త ఆశలను నింపే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక నా పరిస్థితి మారదేమో అని భావిస్తున్నటువంటి వారు ఈరోజు తర్వాత తమ యొక్క ఆలోచనలను మార్చుకునే అవకాశం ఉంటుంది. రేపటి గ్రహస్థితిలో మీకు కొన్ని పరీక్షలు పెట్టినా వాటిని అధిగమించే శక్తి కూడా ప్రసాదిస్తున్నాయి. అందుకే ఈ రాశి ఫలితాలను పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తుంది. గత కొంతకాలంగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంత తగ్గుముఖం కూడా పడతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటలకు విలువ కూడా పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. అయితే కొన్ని సందర్భాలలో చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచించడం వలన మీ యొక్క సమయం కూడా వృధా కావచ్చు. అందువలన అనవసరమైనటువంటి విషయాలు మాత్రమే దృష్టి పెట్టుకున్నా ఉండటం చాలా మంచిది. అవసరమైనటువంటి విషయాలపై మాత్రమే దృష్టి పెట్టడం చాలా మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క పనితీరును గమనిస్తున్నటువంటి అధికారులు మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు కొద్దిగా సహనం కూడా అవసరం. మీ యొక్క ప్రతిభను నిరూపించే అవకాశం వస్తే వెనకడుగు వేయవద్దు. ఆ యొక్క అవకాశం భవిష్యత్తులో మీకు ఎదుగుదల పునాది కూడా కావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా అనుకున్నటువంటి ఖర్చుల వలన డబ్బులు ఎక్కువగా ఖర్చు కావచ్చు. అయినప్పటికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. సరైనటువంటి ప్రణాళికతో వ్యవహరిస్తే పరిస్థితి అదుపులో ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి చిన్న లాభాలు కూడా రావచ్చు. విద్యార్థులకు ఏ రోజు అనుకూలంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. గురువుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. సోషల్ మీడియా లేదా ఇతర వ్యర్థ విషయాలపై సమయాన్ని వృధా చేయకుండా మరింత మంచి ఫలితాలను సాధించడానికి ముందుకు సాగడం చాలా మంచిది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే అపార్థాలు రాకుండా మాటల్లో జాగ్రత్త అవసరం. వివాహితులకు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సహకారం కూడా లభిస్తుంది. కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా కొంత అసౌకర్యం కూడా ఉండవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగటం వలన శరీరానికి ఆనందం లభిస్తుంది. యోగా లేదా ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పించబోతుంది. మీరు ఎప్పటి వరకు
అనుమానించినటువంటి కొన్ని విషయాలు నిజం కాదని కూడా తెలుసుకుంటారు. కొంతమంది వ్యక్తులు వారి యొక్క అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. దాంతో భవిష్యత్తులో ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే స్పష్టత కూడా వస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పుకు నాంది కూడా అవుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు, వీసా, ఉద్యోగ అవకాశాలు లేదా ప్రయాణికులకు సంబంధించినటువంటి విషయాలలో ముందడుగు కూడా పడవచ్చు. గతంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీలో ఉన్నటువంటి సృజనాత్మకత ఈరోజు మరింత వెలుగులోనికి వస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనం చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. పెద్దల ఆశీర్వాదం పొందటం వలన మనశ్శాంతి లభిస్తుంది. గతంలో చేసినటువంటి మంచి పనుల ఫలితం కూడా ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసినటువంటి సహాయం ఎవరికో ఉపయోగపడి తిరిగి మీకు మంచి రూపంలో కూడా రావచ్చు. స్నేహితులతో గడిపే సమయం కూడా ఆనందాన్ని ఇస్తుంది. పాత మిత్రులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత విషయాలను పంచుకోవటం మంచిది కాదు. మీ యొక్క రహస్యాలను మీ దగ్గరే ఉంచుకోవటం చాలా మంచిది. రేపటి రోజు చివరికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క నిర్ణయం భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మంచి